హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. భోగి అలాగే సంక్రాంతి పండుగ మీరందరూ కూడా హ్యాపీగా జరుపుకున్నారని అనుకుంటున్నా. ఇక మా గురించి అంటారా? వీడియోలో మాట్లాడుకుందాంలేండి. ఉదయము ఖచ్చితంగా 4కైనా లేవాలి అనుకున్నా, కానీ అలారం పెట్టుకోవడం మర్చిపోయా. ఇక 5:30కి లేచాను. సడన్ గా లేచి చూడగానే 5:30 అయింది. ఇంకా అంతే పరుగున బయటికి వచ్చానా, ఇంకా మా చిన్నోడు కూడా లేచాడు. ఏంటంటే మా చిన్నోడి పక్క నుంచి లేవాలంటే మెల్లగా పిల్లిలాగా లేవాలి. హడావిడిగా లేచాను అనుకోండి, నాకంటే ముందు వాడే లేస్తాడు. టైం ఎక్కువైపోయిందే అని తొందరలో లేవటం వల్ల ఇంకా వాడు కూడా లేచేశాడు. కాస్త పేడ ఉంటే ఇంకా అందులో కల్లాపి కలర్ అయితే కలిపి చల్లేశాను. ఇక వాకిలి ఆడేలోపు గిన్నెలు తోమటం, చిన్న చిన్న పనులుంటే చేసేసుకున్నాను. ముందైతే సిలిండర్ కడిగేసి బియ్యం పెట్టేసి ఆ తర్వాత వచ్చి ముగ్గు దగ్గర అయితే కూర్చున్నా. ముగ్గు దగ్గర గనక కూర్చుంటే కాస్త టైం ఎక్కువగానే పడుతుంది కదా, అందుకే ముందుగానే వంటకైతే పెట్టేశాను. ఎంత చిన్న ముగ్గు అయినా కలర్స్ వేసే లోపు కాస్త టైం అయితే పడుతుంది కదా. ఈ రోజు భోగి మంటలతో పాటు ప్రతి సంవత్సరం చేసుకునే వంటే చేసుకుంటాం కదా, అంటే రొట్టెలు చేసుకోవడం, ఇంకా చిక్కుడుకాయ కూర. కాస్త పెద్ద ముగ్గు గనక వేయాలనుకుంటే ఎవరైనా తోడుంటే బాగుండేది కలర్స్ వేయటానికి. ఒక్కరే ముగ్గు వేయటం, కలర్స్ వేయటం అంటే లేట్ అవుతుంది. అలా పెద్దగా వేయాలనుకున్నప్పుడు కనీసం పొద్దున తొందరగా అయినా లేవాలి. అంతేకాకుండా మా వారు పొలం దగ్గర పనుంది, తొందరగా వెళ్ళాలి అనేసి చెప్పారనమాట. అందుకే ఇంకా పని అయితే ఫాస్ట్ గా ముగించేసుకుందామని తొందరగా చేసుకున్నా. మొన్న ఆటోలో కలర్స్ వస్తే తీసుకున్నాను కదా, ఇంకా అవే వేస్తున్నాను. కానీ సంక్రాంతి రోజు కలర్స్ సరిపోతాయో లేదో ఎలాగబ్బా అని ఆలోచిస్తుండగానే మళ్ళీ అదే ఆటో వచ్చిందనమాట. ఇక అందుకే మళ్ళీ కొన్ని కలర్స్ అయితే తీసుకున్నా. నిజానికి ఈ రోజు భోగి మంటలు వేయాలంట, రేపు సంక్రాంతి రోజు అయితే పాలకుండ వేసుకోవాలి కదా. నేను మాత్రం తొందరలో హ్యాపీ భోగి అని రాయాల్సింది హ్యాపీ పొంగల్ అని రాసేసాను. అంటే పులగం బువ్వ నేను భోగి రోజే వండుకుంటారన్న ధ్యాసలో ఉండిపోయాను. నేను ఒకటి మంచిగా ఫోటో అయితే తీసుకుందాం అనుకున్నా, కానీ ఇంట్లోకి వెళ్ళి బయటికి వచ్చే లోపు పరిస్థితి ఇదన్నమాట. కేవలం ఒక 5 నిమిషాలు కూడా ముగ్గును మంచిగా ఉండనివ్వలేదు మా వాళ్ళు. ఎంతో కష్టపడి ముగ్గు వేస్తే కనీసం ఫోటో కూడా తీసుకొని ఇవ్వలేదు. మా చిన్నోడైతే చాలా డేంజర్. ఏకంగా ఇంట్లో ఉన్న చీపురు కట్ట తీసుకెళ్లి ఊడ్చేశాడు. ఇంకా ఏం చేస్తాంలేండి, పిల్లలు ఉన్న దగ్గర అంతే. ఇక ముగ్గు వేయగానే చిక్కుడుకాయ అయితే గిల్లేసి కూర అయితే చేస్తున్నాను. రొట్టెలు చేసుకుందామంటేనేమో జొన్నలు పిండి పట్టించడానికి గిర్ని దగ్గర అయితే పెట్టి వచ్చాడు, కానీ ఇంకా తీసుకురాలేదన్నమాట. ఆయనకు అసలు వీలే లేదండి, ఒక పని తర్వాత ఒకటి అన్నట్టు బిజీగా ఉన్నారు. ఇంకా నేనైనా తెచ్చుకుందామంటేనేమో ఇంకా ఇప్పుడు అవ్వదులే, తర్వాత మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ చేసుకుంటే అయిపోతుందిలే అనేసి ఇంకా నేను కూడా తీసుకురాలేదు. ఇల్లు గనుక కడిగితే ముగ్గు పోతుంది కదా, అందుకే నేనైతే ముందు రోజే ఇల్లు కడిగి పెట్టుకుంటా, ఇంకా పండుగ రోజు అయితే తుడుచుకోవటం. అదేంటో గానీ పిల్లలతో ఎంత ఫాస్ట్ గా పని చేసుకున్నా ఖచ్చితంగా 10 అవుతుంది. ఎలాగూ రొట్టెలు చేసుకుంటాం కదా, చిక్కుడుగాయ ఫ్రై అయితే చేసుకుందాం అనుకున్నాను, కానీ మా వారైతే ఫ్రైలు తినడు. ఏం కూర చేసినా సరే కొంచెం గ్రేవీ లాగా అయితే ఉండాల్సిందే. ఇక చిక్కుడుగాయనైతే సిమ్ లో పెట్టేసి నేనైతే ఫ్రెష్ అప్ అయి వచ్చేసాను. పిల్లలకు స్నానం చేయిద్దామంటేనేమో పిల్లలు మా పెద్దత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్లారనమాట. అక్కడైతే పిల్లలు ఉంటారు కదా, ఇంకా పిల్లలతో ఆడుతూ ఇంటికి రమ్మన్నా రారు. మా వారేమో ఏ టైంకి వచ్చి పొలం దగ్గరికి తీసుకెళ్తానో తెలీదు, తొందరగా రెడీ అయి ఉండు అని చెప్పి వెళ్లారనమాట. ఇక అందుకే ముందుగా పూజ అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా దేవుళ్ళ పటాలైతే నేను మొన్ననే తుడిచిపెట్టుకున్నానండి. పూజ చేసిన ప్రతిసారి నేను దేవుళ్ళ పటాలను అయితే తుడవను. వారానికి ఒకసారో లేకుంటే 2 వారాలకు ఒకసారో అయితే తుడుస్తాను. మొన్నసారి దేవుళ్ళని తుడుచుకున్నప్పుడే దీపెంతలు కూడా తోమేసుకున్నాను. అయితే ముందు షాప్ లో అయితే పీతాంబరం దొరుకుతుంది కదా, దాంతో అయితే తోమానన్నమాట. కానీ కొంచెం మంకుగా అనిపిస్తున్నాయి అన్నమాట. ఇంకా చింతపండు సర్ఫ్ వేసి తోమాను, కానీ అలాగే ఉన్నాయి. ఎంత తోమినా సరే కొంచెం ఆయిల్ గా అతుక్కున్నట్టుగా మంకుగా ఉంటున్నాయి. అవి వారానికి ఒకసారైనా తోమితే మంచిగా ఉంటాయేమో, నేను కాస్త నెగ్లెక్ట్ చేస్తాను కదా, అందుకే కాస్త మంకు ఎక్కువగా ఉన్నట్టుంది. అంటే నేను దీపం పెట్టిన ప్రతిసారి అయితే ఏం తోమను. నేను దీపం ముట్టించేటప్పుడు అగరబత్తికి ముట్టించుకొని దీపం అయితే వెలిగిస్తాను, కానీ అగరబత్తులకు ఎందుకో మంట ఉండట్లేదు, ఆరిపోతుంది ఊరికే. ఇక అందుకే అగ్గిపుల్లతోనే దీపాలు అయితే వెలిగించాల్సి వచ్చింది. ఇక ఇంట్లో పూజ చేసేసుకొని తులసమ్మ దగ్గర కూడా దీపం అయితే పెట్టేశాను. నేనైతే తులసమ్మ దగ్గర దీపం పెట్టినప్పుడే నీళ్లు పోస్తాను, మిగతా టైంలో ఇంకా నేనైతే దగ్గరికి కూడా వెళ్ళనన్నమాట, పిల్లలతోనే పోయిస్తాను. మా వారైతే పొలం దగ్గర పనుంది వెళ్ళాలి అన్నారు కదా, ఇందుకోసమే పొలం దగ్గర బోర్ అయితే వేయిస్తున్నారనమాట. అందుకోసమే ముందైతే పాయింట్ చూస్తున్నారు. మాకు పొలం అంతా ఒకే దగ్గర ఉండదు, 4 గుడ్డాలుగా సపరేట్ గా ఉంటుంది. ఇంకా ప్రతి పొలంలో తిరుగుతూ పాయింట్ అయితే చూస్తున్నారు. మేము మా పెద్ద బాబు పుట్టినప్పుడు మొదట బోర్ అయితే వేసాము.
అప్పుడు నీళ్లు బాగా పడ్డాయి అన్నమాట. అప్పుడు చూసిన వాళ్ళైతే 10 ఎకరాలైనా పండించవచ్చు అనుకున్నంత వాటర్ అయితే వచ్చాయి. ఈ రప్పున ఎక్కువ గ్యాప్కిన్ ఎరుగుడు అవుతుంది. 360 నుండి 450 వరకు వేసుకోవాలి. మీకు నీళ్ళు 90, 120 అలా తప్పితే 215, 280, 310. ఇక అవైతే ఒక వారంలోనే బాగా తగ్గిపోయాయి అన్నమాట. ఇంకా ఆపుతూ ఆపుతూ అయితే నీళ్లు వచ్చేవి. ప్రస్తుతానికైతే పొలానికి కోళ్ళపారం దగ్గరికి అంటే నీళ్లు సరిపోవట్లేదేమో మరి. అంతేకాకుండా అప్పటికంటే ఇప్పుడు ఇంకా చాలా తక్కువగా నీళ్లు పోస్తున్నాయంట. అందుకోసమే ఇంతకు ముందు కూడా బోర్ అయితే వేశారు కానీ నీళ్లు పడలేదు. ఒకేసారి 3 బోర్లు వేశారు కానీ ఒక్క దగ్గర కూడా నీళ్లు పడలేదు. ఇంకా మళ్ళీ ఇప్పుడు కూడా పాయింట్ అయితే చూపిస్తున్నారు. ఇది బోర్ వేయటం 5వసారి. ఇప్పుడైనా ఆ దేవుని పుణ్యాన నీళ్లు పడితే బాగుండేది. మాకు పాయింట్ వచ్చేసి 2 దగ్గరలో అయితే చూయించారు. ఒకటి వచ్చేసి కోళ్ళపారం దగ్గర అయితే చూయించారు, ఇంకోటి వచ్చేసి మేము వరి వేసే పొలంలో అయితే చూయించారనమాట. ఇక వరి పొలంలోనే వేద్దాం అనేసి అక్కడే అయితే టెంకాయ కొడుతున్నారు. ఈయననేమో మా మామ, మా ఆయన వాళ్ళ పెద్ద బాబాయ్. మ్యారేజ్ అయ్యాక ఒక 3 మంత్స్ అయితే మా అత్తమ్మ మామ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నామని చెప్పాను కదా, ఈ మామ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాము. మా ఆయన కూడా ఒక్కడే కదా, ఇప్పుడు మేము ఉన్న ఇంటి దగ్గర అయితే ఉండేవాడు కాదు. ఇంకా ఈ మామ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండేవాడు. హాస్టల్లోనే ఉన్నప్పటికీ అప్పుడప్పుడు ఇంటికి వచ్చినప్పుడు మాత్రం మా మామ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండేవాడు. ఇక పాయింట్ చూపించిన తర్వాత బోర్బండి అయితే వచ్చేసింది. బోర్బండి వెళ్ళటానికైతే చెట్లు అన్ని అడ్డం ఉన్నాయన్నమాట. ఇంకా వాటిని అన్నిటినీ కూడా క్లియర్ అయితే చేస్తున్నారు. ఇక కరెక్ట్ గా పాయింట్ దగ్గరే వచ్చేలాగా బండిని అయితే పెడుతున్నారు. ఇది తరి పొలం కదా, ఇంకా కాస్త దిగపడ్డట్టుగా ఉంటుంది. అందుకే ఇంకా వాటిని కొంచెం హైట్ లేపుతున్నట్టుగా అయితే సెట్ చేసుకుంటున్నారు వాళ్ళు. బోర్ వేసేటప్పుడు ఇంకా ఎవరి పేరు మీద బాగుంది అని చూపిస్తారు కదా, ఇంకా వాళ్ళే అయితే టెంకాయ కొట్టేస్తారు. పోయినసారి అయితే మా చిన్నబాబుతో అయితే కొట్టించాము. ఇప్పుడు ఇంకా మా వారైతే కొడుతున్నారు. మా ఇంట్లో అయితే కష్టపడేది మా వారు ఒక్కరే అని చెప్పుకోవాలి. అంటే ఇంట్లోకి అన్ని చూసుకునేది ఆయనే కదా. ఆయన అయితే చాలా కష్టపడతారు కానీ కొన్ని విషయాల్లో మాత్రం అస్సలు అదృష్టమే లేదన్నమాట. ఎన్నిసార్లు బోరు వేస్తుంటే ఒక్కసారైనా పడొచ్చు కదా. అసలు ఎన్ని డబ్బులు వేస్టో. మా పొలం సైడు చాలా వరకు బండ ఉంది, అందుకే నీళ్లు ఎక్కువ పడవేమో. ఇక్కడ సైడ్ కొంతమందికి బోర్లు కూడా ఉన్నాయి, వాళ్లకు పడ్డట్టే మాకు పడొచ్చుగా. బోర్ నీళ్లు సరిగ్గా రానందుకే పంటనైతే మా వారు పొత్తులో చేస్తారు. ఇంకా ఈసారైనా గంగమ్మ తల్లి కాస్త కరుణ చూపిస్తే బాగుంటుందని గట్టిగా మొక్కేసుకున్నాం మేము. ఇంకా బోర్ అయితే స్టార్ట్ అయిపోయింది. చాలాసేపటి నుంచి నీళ్ళైతే వస్తున్నాయి కానీ ఇలా బురద నీళ్ళైతే వస్తున్నాయి. మంచినీళ్ళు వస్తాయేమోనని చాలాసేపు వెయిట్ చేసాము. 1-2 గంటలైనా సరే ఇలా బురద నీళ్ళే వస్తున్నాయి. అసలు భూమిలో నుంచి ఇలా నీళ్ళు ఎందుకు వస్తున్నాయో నాకైతే అస్సలు అర్థం కాలేదు. మీకెవరికైనా తెలిస్తే చెప్పండి. ఇంకా చాలాసేపు అయితే చూసి ఒక 3 గంటలకు అలాగా ఇంటికైతే వెళ్ళిపోయాను నేను. ఎంతసేపటికి ఇలా బురద నీళ్ళే వస్తున్నాయనేసి ఇంకా 360 ఫీట్ల వద్ద అయితే బోర్ అయితే ఆపేశారంట. ఇంకా మా పాత బోర్ దగ్గర ఉన్న మోటార్ తీసుకెళ్లి కొత్త బోర్ దగ్గర అయితే వేసి చూసారంట. అయితే నీళ్లు చాలా సన్నగా వస్తున్నాయంట. ఇంటి దగ్గర మనకు పైపులో గనుక ఎలా వస్తాయో అక్కడ కూడా అలా వస్తున్నాయంట. ఇంకా ఈసారైనా నీళ్లు పడతాయని చాలా ఆశపడ్డాం కానీ ఈసారి కూడా నిరాశే మిగిలింది. అంత సన్నగా నీళ్లు వచ్చాయంటే ఇంకా పొలంకి ఏం సరిపోతాయి. పొలాన్ని పక్కన పెడితే కోళ్ళపారం దగ్గరికి నీళ్లు ఖచ్చితంగా అవసరం. ఇంకా
అక్కడికి ఏం సరిపోతాయి, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్లేదే కష్టం. మాకు మాత్రం దరిద్రం ఏంటో ఇలా పట్టుకుంది. మా వారైతే చాలా బాధపడ్డారు. వేసిన ప్రతిసారి పైసలు ఖర్చు అవడమే తప్ప నీళ్లు పడేది మాత్రం లేదు. నీళ్లు గనక లేకపోతే పొలం ఉన్నా వేస్ట్, ఏం చేయలేం. ఇంకా పొలం దగ్గర నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత మా ఆయనకైతే వీలు పడట్లేదు కదా అనేసి నేనే ఇంకా వెళ్ళి పిండి అయితే తీసుకొచ్చుకున్నాను. ఉదయం అయితే రొట్టెలు కొట్టడం కుదరలేదు కదా, ఇంకా అందుకే సాయంత్రం పూట అయితే రొట్టెలు కొడుతున్నా. ఒకప్పుడు నేను లావుగుండే అంటుండే కదా, అప్పుడైతే నైట్ టైం అన్నం బంద్ చేసి ఇలా రొట్టెలు చేసుకునే తినేదాన్ని. రొట్టె చేసుకుంటే హెల్త్ కు మంచిదంటారు. అంతేకాకుండా అన్నం 3 పూటలు కాకుండా ఒక పూట ఇంకా రొట్టె తినేదాన్ని అనమాట. ఏంటో ఈ రొట్టెలు ఒక్కోసారేమో అస్సలు రాదనమాట కొట్టడానికి, ఒక్కోసారేమో మంచిగా వస్తుంది. ఈ రోజు చాలా బాగా వచ్చిందబ్బా. రొట్టెల కన్నా చపాతీ బెస్ట్ ఏమో చేయటంలో, కానీ హెల్త్ కు మాత్రం రొట్టెనే మంచిది కదా. ఎలాగోలా కష్టపడి రొట్టె అయితే నేర్చేసుకున్నా. చెప్పటమే మర్చిపోయాను, అమ్మ వచ్చిందనమాట. ఈ రోజు మేము పొలం దగ్గర బోరు వేస్తుండగానే అమ్మ అయితే ఇంటికి వచ్చేసింది. రొట్టె పిండి అయితే అమ్మని తడిపించింది, అందుకే ఇంత బాగా వస్తున్నాయేమో రొట్టెలు. ముందైతే మా అమ్మతో ఒక 2 రొట్టెలు అయితే కొట్టిపించానమాట, బాగా చూసి. ఆ తర్వాత అయితే నేను కొట్టాను. మా అత్తమ్మ అయితే రొట్టెలు చేస్తుంటే నేను కూడా పిండి తడుపుకొని వెళ్ళి అక్కడే కూర్చొని ఆవిడ చేసిన తర్వాత నేను కూడా చూపించుకొని చేపించుకునేదాన్ని. అలా అప్పుడప్పుడు చేయటం వల్ల ఈ మాత్రమైనా వచ్చేసింది. ఇంకా ప్రయత్నం చేస్తే ఏదైనా వస్తుంది అనటానికి నాకైతే ఈ రొట్టె కూడా ఒక నిదర్శనమే. ఒకప్పుడైతే పిండి చేతులకు అతుక్కోవటం, కొట్టడానికి రాకపోవటం, చపాతీ తిప్పడానికి రాకపోవటం ఇలా చాలానే ఉంటుండే. ఇప్పుడు ఇవన్నీ వచ్చినా కూడా రొట్టెని డైరెక్ట్ గా పెంకు మీద వేయటానికి మాత్రం రాదు. ఒక మూత పైన వేసుకొని వేస్తానన్నమాట. ఇక రొట్టెలు చేయగానే గారెలు కూడా చేద్దామనేసి పిండి అయితే తడుపుకుంటున్నాము. నిన్న మొన్న చేద్దామన్నా కట్టెలు లేకుండే, ఇంకా పిండి పట్టించుకురాలేదు. ఇంకా అమ్మ కూడా అప్పుడు రాలేదు కదా, పిల్లలతో ఒక్కదాన్ని చేయాలంటే చాలా కష్టం. పిల్లల్ని పట్టుకోవడానికి ఎవరు ఉండరు. ఇక మా ఆయనకేమో పనితోనే సరిపోతుంది, పిల్లల్ని పట్టుకుందామన్నా కూడా వీలు దొరకదు. అందుకే ఇంకా నిన్న మొన్న ఈ పని అయితే పెట్టుకోలేదు. అమ్మ వచ్చిన తర్వాత అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంటి పక్కన మా అత్తమ్మ వాళ్ళైతే గారెలు చేశారు. ఇంకా మా వాడైతే మా పెద్దోడైతే వాళ్ళు చాలా గారెలు చేసుకున్నారు. గిన్నె నిండా గారెలు చేసుకున్నారు. నువ్వు చేస్తావా చెయ్యవా అని ఒకటే విసిగిస్తున్నాడు అనుకోండి. ఇంతకు ముందు అయితే వాడికి తెలియదు కాబట్టి అడిగేవాడు కాదు. ఇప్పుడు కొంచెం తెలివి వస్తుంది కదా, పక్కన అవి ఇవి చూస్తూ ఇంకా అడుగుతూనే ఉంటాడు. నేనైతే ఫస్ట్ టైం అండి గారెలు చేయటం. అంటే ఎప్పుడైనా సరే అప్పాలు నేను ఒత్తటం, అమ్మ కాల్చటం అంతే. గారెలు అయితే ఎప్పుడు చేయలేదు. మా వాడైతే ఊరికే ఇంకా గారెలే అడుగుతున్నాడు కదా అనేసి ఈసారి అయితే ట్రై చేస్తున్నాను. ఒత్తే పావుతో అయితే గారెలు చేయాలంటే చాలా కష్టం, కానీ ఈ పావు మాత్రం బాగుంది, ఈజీగా ఉంది తిప్పటానికి. ఇలా ఉంటే గనక నేను ఒక్కదాన్ని ఉన్నా సరే ఇలా గారెలు అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. కానీ రౌండ్ గా వేయటానికి మాత్రం రావట్లేదు నాకు. అయినా ఏ షేప్ లో వస్తే ఏంటి, మనము చించుకొని ఛాయలు వేసుకొని తినేదే కదా. ఏ షేప్ వచ్చినా పోయేది కడుపులోకే, కాబట్టి నేను షేప్స్ ని అంతగా పట్టించుకో. టేస్ట్ బాగుంటే అంతే చాలు. 2 షేర్ల బియ్యం అయితే పట్టించాను, అందులో కాస్త మినపప్పు అయితే వేసాము. ఇక పిండి తడిపేటప్పుడు కాస్త శనగపిండి కూడా వేసాను అనమాట. ఇక అందులోనే కాస్త వామ, నువ్వులు, ఉప్పు, కారం. ఇక అంతే. గారెలు చేయటం సాయంత్రం పెట్టుకుంటే నైట్ వరకు అయిపోతుంది కదా అనుకున్నాను, కానీ కోళ్లపారం దగ్గర కాస్త పని ఉండే. ఇక అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత 8 గంటలకు అలాగా పెట్టుకున్నాను అనమాట. ఇంకా గారెలు చేసే వరకు రాత్రి 12 అయ్యింది. ఒక్కరికి చేయాలన్నా అంత ఇంట్రెస్ట్ ఉండదు, పక్కన ఎవరైనా ఉంటే మాట్లాడుకుంటూ చేసుకోవచ్చు. పిల్లలు మా వారైతే ఇంకా తినేసి పడుకున్నారు. మాకు మాత్రం 12 అయ్యింది. ఇంకా పిల్లలు ఉన్నప్పుడు మన కోసం కాకపోయినా ఇంకా పిల్లల కోసమైనా అన్ని నేర్చుకోవాల్సిందే. నాకైతే పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండే, కానీ మా పిల్లల కోసమే చేశాను నేను. పొయ్యి ముందు కూర్చుంటే ఊరికే పొగంతా కళ్ళల్లోకే వచ్చేస్తుంది అనమాట. అందుకే సైడ్ కి అయితే కూర్చొని చేస్తున్నాను నేను. పొయ్యి ముందు కూర్చున్నానంటే కనీసం ఒక్క వాయి కూడా వేయలేను. ఇంకా ఒకప్పుడు అయితే పిల్లలు అడగకపోయేది, ఇంకా నాకు పొయ్యి దగ్గర కూర్చొని చేయాలంటే కాస్త భయం అయ్యి చేయకపోయేదాన్ని. ఇక ఒక్కొక్కటిగా అన్ని పనులు నేర్చుకుంటూ వస్తున్నాను. మా వారైతే ఈ రోజు చాలా బాధపడ్డారు. అసలు ఇన్నిసార్లు బోర్లు వేస్తుంటే కనీసం ఒక్కసారన్నా అదృష్టం కలిసి రావట్లేదని. నీళ్లు లేకపోతే గనక కోళ్లపారం నడిపించాలన్నా కష్టమే, పొలం చేసుకోవాలన్నా కష్టమే. పొలాన్ని పక్కన పెడితే కనీసం కోళ్లపారానికైనా సరిపోయే నీళ్లుంటే బాగుండేదని మా వారి బాధ. మురుకులు వేసి పెట్టడానికి ఏ డబ్బా లేకుండే. ఇంకా ఇందులో అయితే కొన్ని పల్లీలుండే, ఆ పల్లీలు అయితే సంచిలోకి పోసేసి
ఇంకా ఈ డబ్బాలో అయితే మురుకులు వేసి పెడుతున్నాను. ఈ చల్లగాలికి గాలిపోయే విధంగా పెడితే గనుక మెత్తబడతాయేమో, అందుకే డబ్బాలో అయితే పెడుతున్నాను. ఇక ఈ గారెలు అయిపోయేసరికి 12 అయ్యింది. ఇక ఇదన్నమాట ఈ రోజటి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా. మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను. అంతవరకు టచ్ లో ఉండండి.